గత 5 సంవత్సరాల్లో అత్యంత వివాదాస్పద నగరపాలక సంస్థగా రికార్డులకు ఎక్కింది తిరుపతి. స్మార్ట్ సిటీ నిధుల్ని స్మార్ట్గా తినేశారు. వాటితో వైసీపీ నేతల వర్గీయులు అడ్డగోలుగా హోటల్స్ సైతం నిర్మించారు. టీడీఆర్ బాండ్స్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాల దందా నడిపారు. ఏరి కోరి అవినీతి అధికారుల్ని బదిలీ చేయించుకొని వారి ద్వారా తమకి కావాల్సిన పనులు చేయించుకున్నారు. ప్రభుత్వం మారాక ఆ తతంగాలన్నిటిపై విచారణ జరుపుతున్నారు. అయితే ఆ విచారణలో జాప్యం జరుగుతుంది అంటూ రకరకాల అనుమానాలకి తావిస్తోందట. అసలు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఏం జరుగుతుంది? తిరుపతిలో టీడీఆర్ బాండ్ల కుంభకోణం పెద్ద కలకలమే రేపింది. రోడ్ల పేరుతో భారీగా నిధులు స్వాహా చేశారని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కొడుకు అభినయ్ రెడ్డిలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ పక్క భూములు కోల్పోయి మరోపక్క పరిహారం దక్కక బాధితులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం మారాక కూడా పట్టించుకునేవారే కరువయ్యారంటున్నారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో కూటమిలోని ముఖ్య నేతలతో కుదిరిన ఒప్పందాల వల్లే బాధితులకు న్యాయం జరగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్ల నిర్మాణానికి భూసేకరణకు అప్పట్లో పరిహారంగా నగదు చెల్లించకుండా టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. 30 లక్షలు ఖరీదు చేసే భూమికి ₹1,00,00,000 రాసి ఇచ్చారు. అయితే ఆ 30 లక్షలు నష్టపరిహారం భూమి కోల్పోయిన వాళ్లకి ఇచ్చి మిగతా 70 లక్షలు నొక్కేశారట. చాలా మందికి అసలు ఆ 30 లక్షలు కూడా ఇవ్వలేదట. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ముఖ్య నాయకులతో కుమ్మక్కై ఆ వ్యవహారం అంతే నడుపుతున్నారట. భూములిచ్చిన వారికి న్యాయం జరగకపోవడం తిరుపతిలో తీవ్ర విమర్శల పాలవుతోంది. ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో అడ్డగోలు నిర్ణయాలతో పాలకుల వంటెద్దు పోకడతో తిరుపతి సిటీ స్థాయి దిగజారింది. ప్రజల సమస్యల పరిష్కారానికంటే తమ సొంత లాభం కోసం ప్రజాప్రతినిధులు పనిచేశారన్న ఆరోపణలున్నాయి. భూమన కుటుంబం మీద కూడా కూటమి నేతలు ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేశారు. ముఖ్యంగా తిరుపతి కేంద్రంగా జరిగిన మాస్టర్ ప్లాన్ రోడ్లకు సంబంధించి టీడీఆర్ బాండ్లలో దాదాపు 4,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఇప్పటికే సిఐడి పోలీసులకు ఫిర్యాదు అందింది. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో భూమన కుమారుడు అభినయ్ రెడ్డి హస్తముందని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఇక భూమన సైతం టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన సమయంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, అవసరం లేకుండా భారీ ఎత్తున నూతన భవనాలు ఏర్పాటు పేరుతో కోట్లాది రూపాయలు టీటీడీ సొమ్మును దుర్వినియోగం చేశారని, దానిపైన విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు కూటమి నేతలు. తిరుపతి వైసీపీ కార్పొరేటర్లు కూడా భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలకు పెద్ద షాక్ ఇచ్చారు. టీడీఆర్ బాండ్ల స్కామ్ అంతా ఆ తండ్రి కొడుకులే చేశారని ఏకంగా కౌన్సిల్ సమావేశంలో కమిషనర్కు ఫిర్యాదు చేసి సంచలనం సృష్టించారు. ఆ స్కామ్లో తమ తప్పేం లేదని, అంతా వారిద్దరి నేతృత్వంలోనే మొత్తం జరిగిందని, ఇప్పటికీ వారు తమను పట్టించుకోవడం లేదని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమన అక్రమాలపై విచారణ జరిపించాలని పలువురు కార్పొరేటర్లు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఓ
ఓవైపు కూటమి నేతలు, మరోవైపు సొంత పార్టీ కార్పొరేటర్లే ఫిర్యాదులు చేస్తూ విచారణలకు డిమాండ్ చేస్తుండటంతో భూమన కేసుల భయం పట్టుకుని ఇల్లు చక్కబెట్టుకునే పనిలో పడ్డారంటున్నారు. ఓవైపు శాఖాపరమైన విచారణ, మరోవైపు విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు సైతం భయపడుతున్నారట. అయితే ప్రస్తుతం కూడా తిరుపతిలో వైసీపీ నేతల పెత్తనమే నడుస్తుండటంపై టీడీపీ క్యాడర్ రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత కార్పొరేషన్ కమిషనర్పై అధికార పార్టీ వర్గాలు ఇన్ఛార్జ్ మంత్రికి ఫిర్యాదు చేశాయి. అయితే ఇంతవరకు ఆయన్ని బదిలీ చేయలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి నేతల్లో కొందరు భూమన టీంతో కుమ్మక్కై అప్పటి కుంభకోణాలు బయటకు రాకుండా చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు తిరుపతి అక్రమాలపై సీరియస్ గా దృష్టి పెట్టకపోతే గత ప్రభుత్వ హయాంలో జరిగిన పాపాలన్నీ గంగలో కలిసిపోతాయని తెలుగు తమ్ముళ్లు గగ్గోలు పెడుతున్నారు.